వెళ్ళండి, వెళ్ళి పాపకి మ్యాచ్ అయ్యే బ్లడ్ తీసుకురండి. లక్షలు ఖర్చు పెట్టి బయట నుంచి ఎవరి రక్తమో తెచ్చి నీ కూతురికి ఎక్కించొచ్చు అంటున్నావు, కానీ ఇంటి మనిషి అయిన గీత రక్తం ఎక్కించడానికి మాత్రం ఒప్పుకోను అంటున్నావు. నీది పిచ్చి అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు. మన బిడ్డ ప్రాణాలు నిలబడ్డం ముఖ్యం. అది నువ్వా నేనా వదినా అనేది కాదు ముఖ్యం. నువ్వు వెళ్ళొదిరా. చెప్తుంటే అర్థం కావడం లేదా? నీకు అర్థం కావడం లేదమ్మా. అవతల పిల్ల పరిస్థితి అంటూ నీకు అర్థం కావట్లేదు. నీ పంతం నెగ్గించుకోవడానికి పిల్ల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. మీరెవరు ఏం చెప్పినా నేను వినను. అది మాత్రం నా బిడ్డకి బ్లడ్ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. నా మాటని కాదని నా బిడ్డకి ఇది బ్లడ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే నా బిడ్డ కాదు, నేను ఇప్పుడేదో ఒకటి చేసుకొని చస్తాను. ప్రియా, నేనేం మిమ్మల్ని బెదిరించడానికి చేయడం లేదు, నిజంగానే చెప్తున్నాను. అది లోపలికి వెళ్ళిందో ప్రియా ఇక్కడ చస్తుంది. ప్రియా దగ్గరికి రావద్దు. నీకు దండం పెడతానే, ఇంకా ఆపవే, ఆపేసే. అసలే నా కన్నబిడ్డ చావు బతుకుల మధ్యలో ఉందని తల్లడిల్లిపోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకుంటే ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఎవరిని చూసుకుని బతకాలి? ఇప్పుడు నీకేంటి, మా వదిన బ్లడ్ ఇవ్వకూడదు అంతేగా? ఇవ్వదు, సరేనా? ఇప్పుడే నేను వెళ్ళి బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగి ఏదోలో బ్లడ్ తీసుకుని వస్తాను. మీరు ఏమైనా చేయండి, కానీ ఏం చేసినా త్వరగా చేయండి, లేదంటే మా చేతుల్లో కూడా ఏమీ ఉండదు. ఇదిగో నరసమ్మ. ఏంటండి? ఇప్పుడు బెడ్ మీదున్న పిల్లది రేర్ బ్లడ్ గ్రూప్ అంటున్నారు కదా, మరేమో బ్లడ్ దొరకడం లేదు అంటున్నారు. మా శివగాడు తెస్తానని వెళ్ళాడు, దొరుకుతుందంటావా? అన్ని బ్లడ్ బ్యాంకులో మేము ట్రై చేశామండి, ఖచ్చితంగా దొరకదు. మరి దానికి మా గీత బ్లడ్ ఎలా మ్యాచ్ అయింది? మాకెలా తెలుస్తుందండి, లక్కీగా మ్యాచ్ అయింది. ఇప్పుడు మీ పాపను కాపాడేది ఆ గీత ఒక్కరే. గీత బ్లడ్ ఇవ్వకపోతే పాప బతకడం కష్టం. లోకేశ్వరి బ్రతకూడదు అంటే గీత బ్లడ్ ఇవ్వకూడదు. ఏదో తన కన్న కూతురు ప్రమాదంలో ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోతోంది గీత. ఇప్పుడు దాన్ని బ్లడ్ ఇవ్వద్దు అంటే అది వింటుందా? ఖచ్చితంగా వినదు. ఆల్రెడీ ప్రియ గీత బ్లడ్ ఇస్తే ఒప్పుకోను అని గొడవ పెడుతోంది. దాన్నింకా రెచ్చగొడితే వీళ్ళందరూ కలిసి ప్రియని కన్విన్స్ చేసి దానికోసం తగ్గి గీత బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకునేసరికి టైం పడుతుంది. ఈలోపే ఆ లోకేశ్వరి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అప్పుడు ఆ ఆస్తికి నా మనవరాలే వారసురాలవుతుంది. ఆ ఆస్తి మళ్ళీ నా చేతికొస్తుంది. అంతెరుగని అంతరంగ మదనం, అంతెరుగని అంతరంగ మదనం, కనులెదురుగా రోదసికి మదిలో బలవేదనకి ఏదో బంధాన్ని వెతికే శూన్య సాగరంలో పయనం, శూన్య సాగరం. ఏమండి, బ్లడ్ కోసం వెళ్ళినాయన వచ్చారా? ఇంకా రాలేదు డాక్టర్, కానీ తప్పకుండా బ్లడ్ తీసుకుని వస్తారు. ఏం తెస్తారో? మీ పంతం చూస్తుంటే మీ చేతులారా మీరే పిల్లని బలిచ్చేలా ఉన్నారు.
స్వామి వినాయక, మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ కోరికైనా తీరుస్తావంటారు. నిజంగానే తీరుస్తావా? అందుకే మనస్ఫూర్తిగా నిన్నొక కోరికని కోరుకుంటున్నాను. మా లోకేశ్వర్ని బ్రతికించు. తనకేం కాకూడదు. తన పరిస్థితి ఎలా ఉంటే మా పిన్ని ఎందుకంత పట్టు తొలగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పినా వినిపించుకోవట్లేదు. మా బాబాయ్ బ్లడ్ కోసం వెళ్ళాడు. మా లోకేశ్వర్కి మ్యాచ్ అయ్యే బ్లడ్ త్వరగా దొరకాలి. లోకేశ్వర్కి నయం కావాలి. తను మళ్ళీ ఎప్పట్లాగా నాతో కలిసి స్కూల్కి రావాలి. నువ్వు నాకు సాయం చేసి పెడితే నా కిడ్నీ బ్యాంక్లో దాచుకున్న డబ్బులన్నీ నీ హుండీలో వేస్తాను. ఎక్కడికి వెళ్ళావమ్మా? లోకేశ్వర్కి ఏం కాకూడదని అక్కడున్న వినాయకుడికి దండం పెట్టుకుని వచ్చాను నాన్న. ఈ కుంకుమ లోకేశ్వర్కి పెడతాను. వద్దమ్మా, లోపలికి ఎవరు వెళ్ళకూడదన్నారు. మరి లోకేశ్వర్కి ఏం కాదు కదా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, తనకి ఏం కాదు. తనలా ఉంటే నాకేదోలా ఉంది నాన్న. తనలా ఊపిరి తీసుకుంటుంటే నాకు ఊపిరి ఆగిపోతున్నట్టుంది. అలా ఎందుకు అనిపిస్తుంది నాన్న? అందరం ఒకే కుటుంబం కదమ్మా. ఒకే కుటుంబం మాత్రమే కాదురా, ఒకే తల్లి రక్తం కాబట్టి, తల్లి కడుపులో 9 నెలలు పక్క పక్కన కలుస్తున్నారు కాబట్టి. పిన్ని, నేనిప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని వచ్చాను. లోకేశ్వరికి ఏం కాదు. నువ్వు బాధపడి ప్రియా, నువ్వు అసలు మనిషివేనా? చిన్నపిల్లని కూడా చూడకుండా తోసేస్తావా? తొయ్యక అవతల శివకి బ్లడ్ దొరికిందో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో దీని డ్రామాలేంటి? ప్రియా, డ్రామాలా? రేరామ్, నువ్వాగరా. అదసలే పిల్లకలా జరిగిందని బాధపడుతూ ఉంటే మధ్యలో నువ్వేంటే? కుదురుగా ఓ చోట కూర్చోలేవా? అది కాదు నాన్నమ్మ, దేవుడి బొట్టు పెడితే బొట్టు పెడితే బతికేస్తుందా? అది బతకాలంటే కావాల్సింది దేవుడి బొట్టు కాదే, దానికి సరిపడే బ్లడ్డు. ఏమిటో ఇప్పుడు ఆ బ్లడ్ దొరుకుతుందో లేదో. దొరికితే ఈ పాటికి శివగాడు వచ్చేసేవాడు. రాలేదంటే ఏమిటో, ఎంత చెట్టుకు అంత గాలి అని 80% అని ఓ ఎగిరెగిరి పడింది. ఇప్పుడు కిక్కురు మనకుండా బెడ్ మీద పడుంది. మీరేం దెప్పక్కర్లేదు. ఇది దెప్పడం కాదే, బాధ. ఆస్తుంటే సరిపోయిందా, రాతుండొద్దు. ఏమిటో ఇప్పుడు శివగాడు ఒట్టి చేతులతో తిరిగొస్తే నా కోడలు తప్ప దిక్కులేదు కదా. ఇంక బతికినంతకాలం నువ్వు నీ కూతురు నా కోడలి పేరు చెప్పుకొని బతకాల్సిందే. అత్తయ్య, ఏమిటే, నేనేమన్నా తప్పు మాట అన్నానా? నువ్వు బ్లడ్ ఇచ్చి దాన్ని బతికిస్తే దానికి ప్రాణభిక్ష పెట్టిందాని అవుతావు కదా. అప్పుడు బతికున్నంతకాలం వీళ్ళు నీ పేరు చెప్పుకోవాల్సిందే కదా. అంత కర్మ నా కూతురికేం పట్టలేదు. శివ వస్తాడు, బ్లడ్ తెస్తాడు. దొరికితే కదా తేవడానికి. ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశారట. ఆ గ్రూప్ బ్లడ్ దొరకడం లేదట. ఎదవ పట్టింపులకి పోక వెళ్ళి నా కోడలి కాళ్ల మీద పడి కొంగు చాచి తప్పైపోయింది, నీ రక్తం ఇచ్చి నా బిడ్డని కాపాడు అని ఏడు. మా ఏ మాటలమ్మావి? ప్రియని రెచ్చగొట్టడానికి కాకపోతే రెచ్చగొట్టాలనే కదరా. ఏం మాట్లాంటావేంట్రా?
ఇందాక డాక్టర్ దాని బ్లడ్ మ్యాచ్ అయింది అంటే ఇది ఇస్తానని తయారైతే ఎన్ని రంకెలు వేసింది. ఇప్పుడు శివ ఒట్టి చేతులతో రాగానే సరే గీతని బ్లడ్ ఇవ్వమనండి అంటే అదొప్పుకున్నా నేనొప్పుకుంటానా? దాని కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగితేనే దాని బిడ్డకి ప్రాణభిక్ష. ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మీ ప్రాణభిక్ష నా బిడ్డకు అవసరం లేదు. అవసరమైతే నా బిడ్డని చంపుకునైనా చంపుకుంటాను గాని దీని దయా దాక్షిణ్యాల మీద మాత్రం బతకడానికి ఒప్పుకోను. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏం మాట్లామాబే? బిడ్డను చంపుకుంటావా? అసలు తల్లివేనా నువ్వు? అవును మరి, అసలు నువ్వు కన్న తల్లి అయితేనే కదా బాధ తెలియడానికి. కన్న తల్లిని కానా? అవును, నువ్వు కన్న తల్లివి కాదు. మామయ్య. అవునమ్మా. ఏంటి బావగారు మీరనేది? లోకేశ్వరికి ప్రియ తల్లి కాకపోతే మరెవరు దాని తల్లి? ఎవరా? కన్న తల్లి నోట ఎలాంటి మాటలు వస్తాయా? అది కాదు, కన్న తల్లి కాదు అన్నారు కదా, దానికి సమాధానం చెప్పండి. ఊరుకోమ్మా, ఆయన ఏదో ఎమోషనల్ అంటే నువ్వేంటి? అది కాదురా. మాట్లాడకమ్మా. అసలు శివగాడికి బ్లడ్ దొరికిందో లేదో. ఎంత ప్రయత్నించిన బ్లడ్ దొరకడం లేదు. ఇక వదిని తప్ప నా బిడ్డని ఎవరూ కాపాడలేరు. ప్రియా ఏమనుకున్నా సరే వదిని కాళ్ల మీద పడైనా నా బిడ్డ ప్రాణాల్ని దక్కించుకుంటానా? డాక్టర్! డాక్టర్, పాప పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. పద చూద్దాం. ఇంజెక్షన్ ఇవ్వు. ఓ మై గాడ్. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పాప కండిషన్ చేదాటిపోతుంది. బ్లడ్ తీసుకొచ్చారా? ఇంకా రాలేదమ్మా. ఇంకా రాలేదా? కాసేపట్లో బ్లడ్ ఎక్కించకపోతే కష్టం అండి. అంటే ఆఖరి క్షణాలా? లోకేశ్వరి, అయ్యో, ఇంకా మా వంశానికి మిగిలింది ఒక్క బిడ్డేనా? అయ్యో. అత్తయ్య, మీరుండండి. కాసేపట్లో మా ఆయన వస్తాడు, బ్లడ్ తీసుకొస్తాడు. ఈలోపు మీరేదో ఒకటి చేయండి. ఏం చేయమంటావమ్మా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వేరే ఎక్కడికైనా నా బిడ్డను తీసుకుపోతాను. తీసుకుపోమా, ఇప్పుడే తీసుకుపో. డాక్టర్, లేకపోతే ఏంటండి ఆవిడలా మాట్లాడుతోంది? బిడ్డ ప్రాణం కంటే ఈవిడికి పంతమే ఎక్కువలా ఉంది. డాక్టర్,
%80 అని నన్నెంత ఏడిపించుకు తిన్నావే. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఐసీయూలో పడున్నావు. భగవంతుడి దయవల్ల ఇది ఇలాగే వదిలిపోతే ఆస్తి మొత్తం నా చేతికొచ్చేస్తుంది. అప్పుడా సోదామె చెప్పినట్లు 100 సవర్ల బంగారం చచ్చేంత వరకు ఒంటి మీద వేసుకొని తిరగొచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పటి వరకు అక్కడ బాధపడ్డావు, పక్కకొచ్చి ఆనందపడుతున్నావు. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది నటన నానమ్మా? అక్కడ బాధపడ్డది నటన, ఇది ఒరిజినల్. మనుషులు ఇలా కూడా ఉంటారా నానమ్మా? నువ్వు నా నానమ్మని చెప్పుకోవడానికి ఫస్ట్ టైం నాకు అసహ్యం వేస్తుంది. ఏంటే అంత అసహించుకునేంత పని నేనేం చేశాను? మరి లోకేశ్వరి చావు బతుకుల్లో ఉంటే ఆనందపడతావేంటి? దానివల్ల ఇంతకాలం పడరాని పాట్లు పడ్డాను కాబట్టి. 80% ఆస్తి దాంది అని ఎంత పొగరు వెలగబెట్టింది. పెద్దదాన్నని కూడా చూడకుండా నన్నెన్ని మాటలంది, నిన్నెన్ని మాటలంది. నాలాంటి మంచిదాన్ని ఏడిపిస్తే ఆ ఉసురు తగలకుండా ఉంటుందా? తగిలింది, అందుకే ఇలా అయింది. రోతగా ఉంది. లోకేశ్వరికి జరిగినంటే నాకు జరిగితే ఇలాగే ఆనందపడతావా? నీకెందుకు అలా జరుగుతుందే? మరి తను నాలాంటిదే కదా, ఇద్దరం ఒకటే కదా. నువ్వు అది ఒకటేలా అవుతారే? నీది నా కొడుకు రక్తం, దాంది వేరే వాళ్ళ రక్తం. అయినా నిన్నది ఎంతలా ఏడిపించింది, దానిమీద నీ కోపం రాదా? కోపం వస్తుంది నానమ్మా. లోకేశ్వర్ మీద నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. తను పెద్దవాళ్లతో అమర్యాదగా మాట్లాడితే కోపం వస్తుంది, సరిగ్గా చదువుకోకపోతే కోపం వస్తుంది, అన్నయ్యతో మంచిగా ఉండకపోతే కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చినా, ఎన్నిసార్లు కోపం వచ్చినా ఆ లోకేశ్వరి అంటే నాకు ఇష్టం నానమ్మా. అదే అంత ఇష్టం ఎందుకు అని అడుగుతున్నా. అదే తెలియడం లేదు. ఎందుకో తనెప్పుడు సంతోషంగా ఉండాలనిపిస్తుంది, నాతో కలిసి ఉండాలనిపిస్తుంది. ఎప్పుడో ఇద్దరం కొంతకాలం పక్క పక్కనే ఉన్నామనిపిస్తుంది. లోకేశ్వరి అంటే నాకు చాలా ఇష్టం నానమ్మా. నువ్వు కూడా తన్ని నాలానే చూడు. చూస్తాను, ఎందుకు చూడను? ఇన్నాళ్ళు మీ అమ్మ చెప్పింది నీతులు, ఇప్పుడు నీతో చెప్పించుకోవడం ఒక్కటే తక్కువైంది. అడుగు, శివగాడు వచ్చాడు. శివ, ఎరా బ్లడ్ దొరికిందా? ఎంత ప్రయత్నించినా ఆ గ్రూప్ బ్లడ్ దొరకలేదు నాన్న. దొరకలేదా? నాకు తెలుసు నువ్వు ఒట్టి చేతులతోనే వస్తావని. గీత బ్లడ్ ఇవ్వకుండా ఉంటే ఈ రాత్రితో ఆ పిల్ల రాక్షసి పీడ విరగడైపోతుంది. మరిప్పుడు మన పాప పరిస్థితి ఏంటి శివ? వదినా, ఈ పరిస్థితిలో నా బిడ్డని కాపాడగలిగేది నువ్వొక్కదానివే. అది కూడా నీ కూతురే అనుకొని నీ రక్తాన్నిచ్చి దాన్ని కాపాడుదునా? ఏమండి, అవతల పాప కండిషన్ క్షణక్షణం క్రిటికల్ గా మారిపోతోంది. బ్లడ్ తీసుకొచ్చారా? లేదండి, నేనే ఇస్తాను. నువ్వు నా కూతురికి బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకోనని ఇందాకే చెప్పాను. మరి ఇంత మొండిదేంటండి ఈవిడ? అవతల పాప కండిషన్ సీరియస్ గా ఉందంటుంటే. దాని మాటలు వినకండి, నువ్వు వెళ్ళొదునా? వెళ్ళమ్మా. వద్దు, నువ్వు నా బిడ్డకు బ్లడ్ ఇస్తే ఇప్పుడే చేస్తాను. చచ్చిపో.
నీకే చెప్తోంది, చచ్చిపో. కన్న తల్లికి లేని బాధ నీకెందుకే? మీరు మాట్లాడొద్దు. ఇంతసేపు వెయిట్ చేశాను. నువ్వు ఎంత రాద్ధాంతం చేసినా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు డాక్టర్ ప్రమాదం దగ్గర పడిందని చెప్తున్నా, క్షణాలు గడుస్తున్నా, నా గుండె పగిలిపోతున్నా, ఉగ్గబట్టుకుని ఇంతసేపు మౌనంగా ఉన్నాను.